వెల్కమ్ టు సెక్రటరీస్. కాకినాడలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో మనం ఉన్నాం. మనతో పాటు ఎమ్మెల్యే శ్రీ బాలరావు గారు ఉన్నాం. సార్, 12వ ఆవిర్భావ దినోత్సవం కోసం కార్యక్రమాలు అంటే ఈరోజు జనసేన నాయకులు జరగబోయేటువంటి గతంలో ఏదైతే వచ్చే మళ్ళీ మనం కోసం అని చెప్పారు. అదేవిధంగా ఈ రోజు కూటమి ఏర్పడడానికి వహించినటువంటి పవన్ కళ్యాణ్ అధికారంలో వచ్చి మొట్టమొదటిసారిగా చేసుకోవడం అనేది ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. అలాగే ఈ రోజు ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఈ రోజు 14వ తారీఖు ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది. తప్పకుండా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ యొక్క నిర్దేశించడం జరుగుతుంది. తప్పకుండా గ్రామాల్లో జనసేన పార్టీ బలోపేతానికి, అలాగే రానున్న రోజుల్లో జనసేన పార్టీని ఏ విధంగా తీసుకెళ్లాలనేటువంటి ఆ రోజు ఆలోచన చెప్పడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే మేము భారీగా తరలిరావడానికి సిద్ధంగా ఉన్నాం. గోపాలపురం, చింతలపూడి, ఏలూరు జిల్లాకు సంబంధించి అన్ని కాన్స్టిట్యున్సీ కూడా భారీగా తరలి వస్తున్నారు. మా కాన్స్టిట్యున్సీ నుంచి సుమారు ఒక 8,000 వరకు జనాలు తీసుకొచ్చే నాయకులు, కార్యకర్తలు మేము సిద్ధం చేస్తున్నాం. వాళ్ళకి సంబంధించిన ముందు అలాగే టిఫిన్స్ అన్ని కూడా మేము గర్భ సాయి గారి ఆధ్వర్యంలో, రవికుమార్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తప్పకుండా రేపు 14వ జరగబోయేటువంటి కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎవరు చేయని విధంగా చేయాలనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మేమందరం కూడా అదే విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అలాగే 14వ తారీఖున ఈ ఆవిర్భావ సభ పురస్కరించుకొని ఈ రోజు గ్రామాల్లో కూడా చాలా పండగ వాతావరణం ఏర్పడింది. ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క సందేశం విందామనేటువంటి జనసేన పార్టీకి ఒక మంచి నేను భావిస్తున్నాను. అలాగే పదకొండు సంవత్సరాలు బట్టి జనసేన పార్టీని ప్రతిపక్షంలో కూడా ముందుకు తీసుకురావడానికి అసంభవమైన విషయం. అలాగే ఈరోజు 11 సంవత్సరాలు పడ్డ కష్టం అధికారంలోకి రావడం జరిగింది. ప్రతిపక్షంలో కూడా ఈరోజు చూస్తున్నాం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. అవన్నీ కూడా ఎదిరించి అనేకమైన సమస్యలను ఎదిరించుకుంటూ ఈరోజు అధికారంలో తీసుకొచ్చారు. అలాగే ఈ నీతిని అధికారంలో తీసుకురావడానికి కార్యకర్తలు మూల స్తంభాలుగా పనిచేశారు. ఈరోజు కార్యకర్తలు అంటే పవన్ కళ్యాణ్ గారికి చాలా అభిమానం, చాలా ప్రేమ. దానికి సంబంధించి వారికి దిశానిర్దేశం ఇచ్చి రేపు వారి శ్రేయస్సు కోసం చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మేము పవన్ కళ్యాణ్ గారి యొక్క సలహాలు తీసుకుని అలాగే జనసేన పార్టీ మరింత ప్రతి నియోజకవర్గంలో నాయకులతో అలాగే పవన్ కళ్యాణ్ రాష్ట్ర అడుగులు వేస్తున్నాం. రేపు జరగబోయే ప్రసంగం కూడా దేశ తప్పకుండా అదే రోజు మనం ఎలక్షన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రపంచాన్ని తన వైపు చెప్పుకునేలాగా చేశారు. అలాగే మధ్యప్రదేశ్ గాని ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీ గాని లేకపోతే ఇంకో రాష్ట్రాల్లో గాని కేవలం పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయడం అక్కడ వన్ సైడ్ గా నెగ్గడం జరిగింది. అలాగే ఈ రోజు సాక్షాత్తు ప్రధానమంత్రి గారే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అభినందిస్తున్నారో, ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో మనందరం చూస్తున్నాం. ఈరోజు బీఆర్ సంబంధించి కేంద్రం నుంచి ప్రత్యేకమైన నిధులు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఆయనకి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వాల్లో ఏదైతే కేంద్రం నుంచి సహాయ సహకారం లేక గ్రామాలు కానీ అలాగే నియోజకవర్గాలు కానీ భ్రష్టు పట్టించే పరిస్థితి వైసీపీ ప్రారంభం తీసుకొచ్చేది. దానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుందంటే కేంద్రం నుంచి ప్రత్యేకమైన శ్రద్ధతో ఈరోజు నిధులు తీసుకురావడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక శక్తిగా ఈరోజు కేంద్రమే భావిస్తుంది. తప్పకుండా ఆయన ఈరోజు అభినందించే సభగా మేము భావిస్తున్నాం. అలాగే అంటే పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి వర్షాన్ని వెనుకబడినటువంటి గిరిజన ప్రాంతం
ఇప్పుడు 70-60 సంవత్సరాల బట్టి కూడా కొన్ని గ్రామాల్లో రోడ్ లేదు, కరెంట్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు. మేము చాలా అధికారులు వచ్చిన తర్వాత వెంటనే 2 నెలలకే మాకు పంచాయతీ రాజ్ శాఖ నుంచి సుమారు 30 కోట్ల రూపాయలు మాకు నిధులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి గ్రామంలో గ్రావెల్ రోడ్స్ కానీ, అలాగే సిమెంట్ రోడ్స్ కానీ, అలాగే డ్రైనేజీలు కానీ, ఇవన్నీ కూడా ప్రతి గ్రామం మీద ఇవ్వడం జరిగింది. అలాగే మరికొన్ని నిధులు ఇవ్వడానికి కూడా బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత మళ్ళీ ఇస్తున్నామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అలాగా గిరిజన గూడాల కింద డెవలప్ చేస్తుంటే వేరే కాన్స్టిట్యూన్సీ అనేక మంచి ఫండింగ్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇంత మార్పు వస్తుందని ఎవరు అనుకోలేదు. సంక్రాంతి పండుగ ఇంకా 2 నెలలు ఉందన్నగానే ప్రతి గ్రామంలో ఒక పండుగ వాతావరణం ఏర్పడిందంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల అవుతుంది. అలాగే ఎన్నో ఏళ్లగా 15-20 సంవత్సరాలు బట్టి మా కాన్స్టిట్యూన్సీలో ఏదైతే పోలవరం ప్రాజెక్టు కానీ, లేకపోతే నిర్వాసిత సమస్య కానీ ఎవరు పట్టించుకోరు, ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకున్నటువంటి రాలేదు. మనం వచ్చిన ఎన్డీఏ కూటమి వచ్చిన 3 నెలలకే సుమారు 100 కోట్ల రూపాయలు నిర్వాసితుల అకౌంట్ లో వేయటం, అలాగే మళ్ళీ మన బడ్జెట్ సెషన్స్ లో సుమారు 8,16 కోట్లని మళ్ళీ గ్రాంట్ కేటాయించడం, అలాగే 900 కోట్ల రూపాయలు పెట్టి డయాఫ్రామ్ పాడైపోయినటువంటి డయాఫ్రామ్ నిర్మించడం, ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి వల్లే సాధ్యమైంది. అలాగే గ్రామాల్లో కానీ, అలాగే పట్టణాల్లో కానీ ప్రతి చోట సరే రోడ్ల వ్యవస్థ కానీ, డ్రైనేజీ కానీ, కరెంట్ వ్యవస్థ కానీ, ఎన్సెంట్ వ్యవస్థ కానీ ఇలాగా చెప్పుకోకపోతే మనం ఈ 8 నెలల్లో అలాగే నిరుపేదలకు ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మన ఎన్డీఏ కూటమి తీసుకొచ్చింది. ఇలాగే చెప్పుకుంటూ పోతే అలాగే 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్స్ ని 4,000 రూపాయలు తీసుకురావడం, అలాగే ఇలాగ అనేకమైన రోజు ప్రతి ఒక్క సమస్యను కూడా ఎన్డీఏ కూటమి తరఫున పరిష్కరించడం జరుగుతుంది. అలాగే ఎన్నో ఏళ్లుగా చాలా గ్రామాల డెవలప్మెంట్ కోరుకుంటున్నారు ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల ఐటీడీ మేము మన అసెంబ్లీలో మాట్లాడినట్టే మా ఐటీడీకి ఇవ్వడం జరిగింది. అలాగే ఐటీడీకి సంబంధించి అనేకమైన గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మా గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. చాలా ధన్యవాదాలు. అలాగే రానున్న రోజుల్లో ఇంకా మా గిరిజన ప్రాంతాల్ని ఎన్డీఏ కూడా డెవలప్మెంట్ చేయడానికి ఆశిస్తున్నాయి.